Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, ఈ 2025 Jan 11th Saturday morning 11:15 AM కి BBL మ్యాచ్ నంబర్ 30th సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సిడ్నీ ఆస్ట్రేలియాలో సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ పెర్త్ స్కోచెస్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. దీంతో పాటు ఎస్ఏ T20 లీగ్ మ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా. ఈ రోజు సంబంధించిన ఆ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో ఇస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇక సిడ్నీ సిక్సర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ఆడారు. అందులో 4 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్, 1 మ్యాచ్ అబౌండెడ్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ స్టార్స్ మీదన లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ సిడ్నీ సిక్సర్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి సీన్ యాంథోనీ అబౌట్ నుంచి 3 వికెట్స్ అండ్ హెయిడెన్ కెర్ నుంచి 1 వికెట్ అండ్ జాక్ ఎడ్వర్డ్ నుంచి 1 వికెట్ రావడం చూసాం. సో ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా మంచిగా పెర్ఫార్మ్ అయితే చేశారు. సో దాని వలన మెల్బోర్న్ స్టార్స్ ని 156 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ 157 టార్గెట్ ని ఈ సిక్సర్స్ బ్యాటర్స్ జేమ్స్ విన్స్ నుంచి 44 బాల్స్ కి 53 రన్స్ అండ్ హెయిడెన్ కెర్ నుంచి 15 బాల్స్ కి 21 రన్స్ వచ్చాయి. బట్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం వలన ఆ మ్యాచ్ అయితే 16 రన్స్ తేడాతో ఆ మ్యాచ్ లాస్ అయ్యారు ఈ సిక్సర్స్ టీమ్. సో ఈ రోజు మ్యాచ్ అయితే ఈ సిడ్నీ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ సిక్సర్స్ టీమ్ కి ఆ యొక్క అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఈ సిక్సర్స్ టీమ్ లోకి వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, కుర్టీస్ ప్యాటర్సన్ ప్లేస్ లోకి రాబోతున్నాడు. సో దీని వలన వీళ్ళ బ్యాటింగ్ లో మరింత స్ట్రాంగ్ అయితే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. వీళ్ళకి వెన్యూలో ఎక్కువ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఆ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. ఇక సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే స్టీవ్ స్మిత్, హెండ్రిక్స్ అండ్ జోర్డన్ సిల్క్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సీన్ యాంథోనీ అబౌట్ అండ్ జాక్ ఎడ్వర్డ్స్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సిడ్నీ సిక్సర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ కొద్దిగా హిట్టింగ్ చేయడంలో స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాని వలన సరైన స్కోర్ అయితే చేయలేకపోతున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ డెవలప్ చేసుకుని అయితే వస్తారు. ఇక వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసెస్ అయితే పర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు. అండ్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఎకనామీ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. బట్ వీళ్ళ నుంచి ఎటువంటి వికెట్స్ అయితే రావడం లేదు. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ సరి చేసుకుని అయితే వస్తారు. ఇక పెర్త్ స్కోచెస్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ఆడారు. అందులో 3 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ రెన్గేట్స్ తో వీళ్ళ ఓన్ గ్రౌండ్ లోనే లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ పెర్త్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆరన్ హార్డీ నుంచి 34 బాల్స్ కి 34 రన్స్ అండ్ ఆస్టన్ అగర్ నుంచి 30 బాల్స్ కి 51 రన్స్ రావడం చూసాం. సో ఈ బ్యాటర్స్ వలన అయితే 147 రన్స్ అయితే వచ్చాయి. బట్ ఆ 148 టార్గెట్ ని ఈ పెర్త్ బౌలర్స్ జేసన్ బెహెండ్రఫ్ నుంచి 2 వికెట్స్, జై రిచార్డ్స్ నుంచి 2 వికెట్స్ అండ్ లాన్స్ మోరిస్ నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. ఈ ముగ్గురు బౌలర్స్ అయితే ఆ మ్యాచ్ లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. బట్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ నుంచి అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే రాలేదు. వాళ్ళు స్కోర్ ని బాగా లీక్ అయితే చేసేశారు. సో దాని వలన మ్యాచ్ అయితే ఈ పెర్త్ టీం లాస్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అటువంటి మిస్టేక్ అయితే రాకుండా జాగ్రత్త పడతారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్ లో కొన్ని స్క్వాడ్ చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ అయితే ఉన్నారు. బట్ దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవడంలో విఫలం అయితే అవుతున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఎఫర్ట్స్ తో అయితే వస్తారు. ఇక ఈ పెర్త్ స్కోచెస్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫిన్ ఎలెన్, ఆరన్ హార్డీ అండ్ కూపర్ కొనెల్లీ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేసన్ బెహెండ్రఫ్ అండ్ లాన్స్ మోరిస్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ పెర్త్ స్కోచెస్ కీ ప్లేయర్స్.
సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు త్వరగా వికెట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో దాని వలన సరైన స్కోర్స్ అయితే చేయలేకపోతున్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అయితే ఎక్సలెంట్ గా బాగానే ఉన్నారు. అండ్ వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ కూడా పర్వాలేదు, బాగానే రాణిస్తున్నారు. వీళ్ళకున్న డిఫాల్ట్ అయితే వీళ్ళు బ్యాటింగ్ లోనే. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని అయితే ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సిడ్నీ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 156 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 135 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఈ రోజు వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. ఈ వెన్యూలో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ రోజు మ్యాచ్ లో హ్యూజ్ స్కోర్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే పెర్త్ స్కోచర్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు పెర్త్ స్కోచర్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.